హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కోళ్ళ శరీరంలోని వైరస్ను చంపే ఒక అద్భుతమైన ఆకుకూర గురించి డిస్కషన్ చేయబోతున్నాం. ఫ్రెండ్స్, నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ టచ్ చేయండి. దాని ద్వారా మీకు మా వీడియోల నోటిఫికేషన్ అందుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్నది గలిజేరు ఆకు అంటారు. ఇవి రెండు రకాలు ఉంటుంది. ఒకటి తెల్ల గలిజేరు, రెండు ఎర్ర గలిజేరు. ఈ గలిజేరు ఆకు పొలాల గట్టున పంట పొలంలో మధ్యలో ఎక్కడ పడితే అక్కడ విరివిరిగా పెరుగుతూ ఉంటుంది. ఆకు కొనలు కాండాలు తెల్లగా ఉంటే తెల్ల గలిజేరు అంటారు. ఆకు కొనలు కాండాలు ఎర్రగా ఉంటే ఎర్ర గలిజేరు అంటారు. రెండు రకాలు ఉన్నప్పటికీ మనకు రెండిటిలోనూ ఒకే విధమైన మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. దీని పునర్నవ అని కూడా అంటారండి. ఎందుకంటే పాడైపోయిన అవయవాలను, అంటే శరీరంలోని కణజాలం ఏదైనా పాడైపోతే అవయవాలకు సంబంధించిన కణజాలం కానీ శరీర కణజాలం ఏది పాడైపోయినా కానీ దాన్ని తిరిగి మళ్ళీ పుట్టిస్తుంది అన్నమాట. అందుకే దీన్ని పునర్నవ అని కూడా పిలుస్తారు. దీన్ని కిడ్నీల సంజీవని అని కూడా అంటారు. ఫ్రెండ్స్, ఇది రెగ్యులర్గా వంటల్లో వాడుకొని తినేవారికి కిడ్నీ డయాలసిస్ అనేది అవసరమే రాదు. ఈ ఆకుకూరతో పప్పు, తాలింపు వంటివి చేసుకొని మనం తినవచ్చు. ఈ ఆకుకూరలో విటమిన్ ఏ, జింక్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయండి. ఇది జీర్ణకోశ వ్యాధులను, శ్వాసకోశ వ్యాధులను, అలాగే న్యూరోమస్కులర్ డిసీజులు, గుండె పనితీరు మెరుగుపడడానికి ఈ ఆకుకూర ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, సాధారణంగా మానవ శరీరంలోకి ఎంటర్ అయ్యే వైరస్ను ఎదుర్కోవడానికి మ్యాక్రోఫేజ్ కణాలు అని ఉంటాయి. అలాంటి కణాలు కోళ్ళల్లో కూడా ఉంటాయి. వాటిని MQ, NCSU అండ్ HD11 అనే పేరుతో పిలుస్తారు. ఈ మ్యాక్రోఫేజ్ కణాలు ఏం చేస్తాయంటే కోడి శరీరంలోకి వైరస్ ఎంటర్ అవ్వగానే ఈ మ్యాక్రోఫేజ్ కణాలు యాక్టివేట్ అయ్యి ఆ వైరస్ను చంపి తినేస్తాయి. కొత్త వైరస్ రాకుండా కూడా కోళ్ళను కాపాడుతాయి. ఇలాంటి ఈ మ్యాక్రోఫేజ్ సెల్స్కు బలాన్ని ఇవ్వడానికి, అలాగే వైరస్ దాడిలో చనిపోయిన మ్యాక్రోఫేజ్ సెల్స్ తిరిగి ప్రాణం పోసుకొని యాక్టివేట్ అవ్వడానికి గల్జేరాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో క్రమం తప్పకుండా మనం వారానికి ఒకసారి ఈ గల్జేరాకును కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే మ్యాక్రోఫేజ్ కణాలు యాక్టివేట్ అయ్యి వైరస్ బారి నుంచి కోళ్ళను కాపాడుతాయి. ఫ్రెండ్స్, వీడియోలో చూపించినట్లుగా ఆ ఆకుకూరను కోడికి అందేటట్టుగా కొద్ది ఎత్తులో అలా కట్టుకుంటే కోడి న్యాచురల్గా తింటుంది. మనం ఆకుకూరలు కట్ చేసి వాటి దగ్గర వేయడం కంటే, కింద వేయడం కంటే అలా పైన కడితే కనుక అవి న్యాచురల్గా తింటే బాగుంటుంది. ఫ్రెండ్స్, 1 వీక్ 2 వీక్ ఉన్న చిక్స్కి అయితే ఆకు రసాన్ని తీసి అవి తాగే నీళ్ళల్లో వేసుకున్నా సరిపోతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ ఆకు మిగిలినా కూడా ఆకును ఎండబెట్టి పొడి చేసుకొని ఆ పొడిని కూడా అవి తాగే నీళ్ళల్లో వేసుకోవచ్చు. లేదంటే వంటలు చేసి కూడా పెద్ద కోళ్ళకు తినిపించుకోవచ్చు. ఫ్రెండ్స్, గల్జేరాక్ అనేది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది. అలాగే స్ట్రెస్ హార్మోన్ను తగ్గిస్తుంది. దానివల్ల కోడి యాక్టివ్గా ఉండడమే కాకుండా రోగాలను ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది అన్నమాట. ఫ్రెండ్స్, గల్జేరాక్ అనేది అద్భుతమైన ఆకుకూర అండి. ఇది మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా, పక్షుల్లో అయినా ఈ ఆకు యొక్క ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డిస్కషన్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.